ఏపీ సీఎం జగన్ పై దాడిని ఖండించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ప్రజల మధ్య ప్రచారానికి వెళ్లినప్పుడు ఇలాంటి దాడులు జరగడం సమంజసం కాదన్నారు ఆయన. రక్తపాతం, హింసను బీజేపీ సహించబోదన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. రైతుల పక్షాన రేపు బీజేపీ ఆఫీసులో దీక్ష చేపట్టబోతున్నట్లుగా కిషన్ రెడ్డి చెప్పారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. దేశ రక్షణ కోసం, దేశాభివృద్ధి కోసం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని గెలిపించుకోవాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డే అండ్ నైట్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి ఉన్నారు. కిషన్ రెడ్డి గారు, మీరు చెప్పండి, మీరు ప్రచారం కొనసాగిస్తున్నారు, మరోవైపు కాంగ్రెస్ పైన యుద్ధం ప్రకటించారు, రేపు దీక్ష చేయబోతున్నారు, ఏంటి యాక్షన్ ప్లాన్? ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి బాధ్యత మాకున్నది. ఎందుకంటే ఆ రోజు శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకుండా ఈరోజు మర్చిపోయినట్టు కనిపిస్తూ ఉంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇచ్చినటువంటి మల్లికార్జున ఖర్గే లేకపోతే రాహుల్ గాంధీ వచ్చినటువంటి సమావేశంలో కూడా కనీసం తెలంగాణకి ఇచ్చినటువంటి గ్యారెంటీల విషయంలో, ముఖ్యంగా రైతాంగానికి ఇచ్చినటువంటి గ్యారెంటీల విషయంలో ఒక్క మాట మాట్లాడకుండా మరి కొత్త హామీలు ఇచ్చిపోయారు. ఉన్న హామీలకే దిక్కులేదంటే కొత్త హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ విషయంలో ప్రజల మధ్యకి వెళ్ళాలి, ప్రజలకు తెలియజేయాలి. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే మోసం చేసిందో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అదే దారిలో ప్రయాణం చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు పార్టీల విషయంలో మేము స్పష్టంగా ఉంటాం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే గ్యారంటీల విషయంలో నిర్లక్ష్యం చేస్తుందో దాని మీద రేపు రైతు దీక్ష చేయబోతున్నాను. రైతు దీక్షలో ప్రధానంగా మీ డిమాండ్లు ఏమి వినిపించబోతున్నారు? ఎన్ని గంటల పాటు మీరు దీక్ష చేయబోతున్నారు? వారికి గట్టిగా ఏంటి మీ డిమాండ్ వినిపించబోతున్నారు? ఒక్కటే మా డిమాండ్, కొత్త డిమాండ్ కూడా ఏమీ లేదు. ఏదైతే రాహుల్ గాంధీ గత శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర రైతులకు హామీ ఇచ్చారో, ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు, ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు, అదేవిధంగా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు, అదేవిధంగా ఈరోజు ధాన్యం మీద 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. ఈ రకంగా అనేక హామీలు రైతులకు ఇచ్చారు, కానీ ఏది కూడా ఈరోజు అమలు చేయలేదు. కాబట్టి రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి. ఒక మాట ముందుకెళ్ళి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీరు బ్యాంకులలో అప్పు కట్టొద్దు, ఒకవేళ పొరపాటు మీరు కట్టినట్లయితే వెంటనే వెళ్ళి తీసుకోండి, నేను డిసెంబర్లో ముఖ్యమంత్రి అవుతాను, ముఖ్యమంత్రి అయినాక కొత్తగా తీసుకునే 2 లక్షలు కూడా మీకు రుణమాఫీ చేస్తానని చెప్పాడు. నిజంగా రైతులు నమ్మి కొంతమంది అప్పులు కట్టలేదు, కొంతమంది కొత్తగా రుణాలు తీసుకున్నారు. కానీ ఈరోజు ఈయన రైతు రుణమాఫీ చేయని కారణంగా రైతులకు ఈరోజు బ్యాంకులు అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. వడ్డీ మీద వడ్డీ పెరిగిపోతూ ఉంది గత 4 నెలలుగా. కానీ ఈరోజు రైతుల పప్పు కట్టకపోతే ఈరోజు క్రాప్ లోన్ కొత్తగా రాదు. కాబట్టి రైతులు ఈరోజు ప్రైవేట్లో అప్పులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి రైతుల పక్షాన నిలబడి రైతులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ రేపు రైతు దీక్ష చేయబోతున్నాను. ఇదిలా ఉంటే మరోవైపు ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగింది. మొత్తం అంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం హాట్గా మారిపోయింది ఏపీలో. ఆ ప్రభావం ఇక్కడ తెలంగాణ ఎన్నికల పైన ఏమన్నా పడే అవకాశం ఉందంటారా? ఆ రకమైనటువంటి ప్రభావం ఉండదు. కానీ ఒకటే, భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఎప్పుడు కూడా హింసను కానీ, రక్తపాతాన్ని కానీ, దాడులను కానీ, ప్రతిదాడులను సమర్థించాము. అందుకే ఈ విషయంలో సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి, దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నాను. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎన్నికల ప్రచారంలో పోతే ఈ రకంగా దాడులు చేయడం అనేది సమంజసం కాదు. అందుకే మేము ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు నాయకులు, చాలా కీలకమైన వ్యక్తులు, పొలిటికల్ లీడర్సు ఇలా బహిరంగంగా ప్రచారానికి ఓపెన్ టాప్ మీద వెళ్తున్నారు. అంటే సీఎం కావచ్చు, మీలాంటి కేంద్ర మంత్రులు కావచ్చు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు? మీరు అన్నట్టు కొంత వాస్తవమైనప్పుడు కూడా నేను మొదటి నుంచి కూడా ప్రజల మధ్యలో తిరుగుతాము. పోలీసులు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా బయట తిరగొద్దు, బుల్లెట్ ప్రూఫ్ బండి దిగొద్దు, బీపీ బండిలో వెళ్ళాలి అని. ఇప్పుడు నేను ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి బీపీ బండి గ్లాస్ దిగదు. ప్రజలందరూ మనం అనుకుంటారని బుల్లెట్ ప్రూఫ్ బండి పక్కకంటి ఈరోజు నేను మామూలు బండిలో తిరుగుతున్నాను. కాబట్టి ఈ రకంగా గారు మీరు ఇంకొకటి కానీ సెంట్రల్ నుంచి మీకు ఫోర్స్ ప్రొటెక్షన్కి ఇస్తారన్నా కానీ మీరు రిజెక్ట్ చేసి పంపించినారని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకోసం మీరు భద్రతని తగ్గించబోతున్నారు? ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి కదా, ఎందుకోసం మీకు వచ్చిన అవకాశాన్ని మీరు భద్రతను సెంట్రల్ ఫోర్స్ను విరమించుకునే పరిస్థితులు ఉన్నాయి? నాకు ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ పోలీస్ తోటే మా కార్యకర్తలకు ప్రజలకు ఇబ్బంది అవుతున్నది.
అప్పుడప్పుడు. ఇంకా మరి మనం సెంట్రల్ ఫోర్స్ పెట్టుకుంటే అసలే వేరే ఎవరికి వినరాలు, మరింత కఠినంగా ఉంటారు. అందుకే అది నా కార్యకర్తలకు నాకు మరింత దూరం గ్యాప్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా, గత అనేక సంవత్సరాలుగా ప్రజల మధ్యలో తిరిగే వ్యక్తిగా ఈ విషయం దృష్టిలో పెట్టుకొని అది వద్దని చెప్పి అమిత్ షా గారికి చెప్పడం జరిగింది. అమిత్ షా గారు చాలా రోజుల తర్వాత అంగీకరించి ఈరోజు సెంట్రల్ ఫోర్స్ ఇవ్వడం మానేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషన్ రెడ్డి గారు. ఇది తాజా సిచ్యువేషన్. మొత్తం మీద ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు కిషన్ రెడ్డి. అయితే ఇదిలా ఉంటే మరోవైపు రేపు ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతులకు మద్దతుగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు, అమలు కాని హామీలకు వ్యతిరేకంగా కిషన్ రెడ్డి దాదాపు 5 గంటల పాటు దీక్ష చేయబోతున్నారు బీజేపీ సెంట్రల్ కార్యాలయంలో. కెమెరా పర్సన్ ఏ వెంకట్తో లక్ష్మీకాంత్, టీవీ 9 సికింద్రాబాద్.